తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు దక్కనుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం రాజ్భవన్ను సమయం కోరింది. అలాగే అలర్ట్గా ఉండాలని జీఏడీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఇతర కార్యక్రమాలు ఉండడంతో సమయం కోరినట్లు తెలుస్తుంది. రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ ఓకే చెప్పడంతో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల భేటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కేబినెట్లో తమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కేబినెట్లో ఒకరికి చోటు ఉంటుంది, అందుబాటులో ఉండాలని సీఎం వారికి సూచించినట్లు సమాచారం. మంత్రివర్గంలో మాల వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాదిగ వర్గం నుంచి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి దాదాపు బెర్త్ ఖరారైనట్లు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ ఆమోదం తెలిపింది అనేది అవాస్తవమని మంత్రి తుమ్మల అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల అబద్ధాలు చెప్పారని, ఈటెల ఇచ్చిన సమాధానాలు సత్యానికి దూరంగా ఉన్నాయని తెలిపారు. ఈటెల వాంగ్మూలం అనాలోచితంగా ఇచ్చారా, లేదంటే అలా ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయా అని తుమ్మల ప్రశ్నించారు. ఈటెల ప్రస్తావించిన సబ్ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదని మంత్రి వివరించారు. ఆ కమిషన్ వివాదంలోకి లాగాలనేటటువంటి దురాలోచన కూడా మంచిది కాదని, ఒకవేళ ఆయనకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ఆలోచన చేసుకోవాలి. బయట అనేక మంది అనేక రకాలుగా చెప్పినా ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా నేను అంత మాటలు చెప్పలేను. కానీ ఈ యొక్క వాంగ్మూలం మట్టుకి చాలా బాధాకరం. సబ్ కమిటీ రిఫరెన్స్ వేరు, దాని యొక్క రికమెండేషన్స్ వేరు. కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా క్యాబినెట్కి రాలేదు, క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు. నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో ఆ రోజు ఇరిగేషన్ శాఖలో కూడా నేను అంతకుముందు ప్రభుత్వాలు కొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసిన కాడికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి లాభం జరిగేటటువంటి సూచనలే చేశాం. అటువంటిది మీరు ఈ రకమైనటువంటి క్యాబినెట్కి రాకుండా క్యాబినెట్ అప్రూవ్ చేసింది, అన్నీ కరెక్ట్గానే చేశాము, అందరిది ఉమ్మడి నిర్ణయం అని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు అని చెప్పి రాజేంద్ర గారికి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి 10 లక్షల కోట్ల అప్పు చేశాయని, వారి వల్ల రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేస్తుందని వివరించారు. రామగుండంలో ఎలుగురు ఫ్యాక్టరీ పెట్టి ఆయననే భూమి పూజ చేసి పరిశ్రమ నిర్మాణం చేసి దాన్ని రైతులకు అంకితం చేయడం కోసమని ఢిల్లీ నుంచి వస్తే, హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ యొక్క ప్రారంభ కార్యక్రమానికి రాను వేలాది కోట్ల రూపాయలతో జాతీయ రహదారి నిర్మాణం చేసి ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి వస్తే ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రాను. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం కోసం నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి వరంగల్కి వస్తే దానికి ముఖ్యమంత్రి రాడు. ఈ రకంగా ఈ రాష్ట్రం ఎందుకు దివాలా తీసిందో, ఈ రాష్ట్రం తప్పుడు నిర్ణయాల కారణంగా ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారో ఈ రెండు పార్టీల వాళ్ళు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని, ఒక్క పిల్లర్ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 141 టీఎంసీల రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ లిఫ్ట్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నది. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, దాంట్లో 85 పియర్స్ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు హరీష్ రావు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఆయన హాజరయ్యారు. నీటిపారుదల శాఖలో ఏ మంత్రి పనిచేయనంత ఉధృతంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హరీష్ రావు పనిచేశారని కేటీఆర్ అన్నారు.
ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించినావు నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు మీరు, అందరికి తెలుసు అది. అందుకే మేము అనేది ఇవాళ వాస్తవాలు తెలియజెప్పడానికి, తెలంగాణలో జరుగుతున్న దుష్ప్రచారం, రెండు పార్టీలు ఒకటై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ దున్నపోతు ఈనిందని ఒకడంటే దుడ్డెను కట్టేమని ఇంకోటి అన్నట్టుగా ఇద్దరు ఒకటై నీళ్ళిచ్చిన కేసీఆర్ మీద, నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వం మీద అభాండాలేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, కమిషన్ పేరిట ఏదైతే నాటకాలు ఆడుతున్నారో ఆ విషయంలో వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఇవాళ హరీష్ రావు గారిని నేనే కోరినా. మీరు దయచేసి చెప్పాలి, మీరు ఎందుకంటే మీకున్న అనుభవం ఎవరికీ లేదు. కానీ ఇది ఈ పరంపరలో మొదటిది ఈరోజు ఈ మీటింగ్. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, ఇక్కడే కాదు, నేను మొన్ననే డాలస్లో తర్వాత లండన్లో చాలామంది ఎన్ఆర్ఐ మిత్రులను కలిసిన. వాళ్ళందరూ అంటున్నారు, అన్న మాకు కూడా చెప్పండి వివరాలు, మాకు కూడా చెప్పండి విషయాలు, మాకు కూడా చెప్తే మేము కూడా సోషల్ మీడియాలో చెప్తామన్నా, ప్రచారం చేస్తాము. ఈ విషయంలో ప్రభుత్వం ఒకడేమో మరి బట్టగాల్చి మీదేస్తుంటే ఇంకోటి దానికి తానా అంట తందానా అంటున్నాడు. ఎవరైనా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఈ నెల 12వ తేదీన అమరావతిలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఇక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనే సమాచారం నా దగ్గర ఉంది, ప్రజలు మనలను గమనిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలని అలర్ట్ చేశారు. ఇక ఎవరైనా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సరైన పని విధానాన్ని చూపించలేకపోతే మళ్లీ సీటు ఇవ్వడం కుదరదు అనే సంకేతాలను ఇచ్చారు. మరోవైపు 2024 జూన్కు ముందు ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నాం. వచ్చే నెల నాటికి పార్టీలోని అన్ని కమిటీల నియామకం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు పట్టిన గతే కేసీఆర్కు పడుతుందని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ బయటపడేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం అంతా కేసీఆర్ ఇష్టానుసారమే జరిగిందని, కేసీఆర్ రాజీనామా చేయాలని గతంలో ఆరోపించిన ఈటల రాజేందర్ ఇప్పుడు మేడిగడ్డ నిర్మాణం మంత్రివర్గ నిర్ణయం ప్రకారమే జరిగిందని ఎందుకు అంటున్నారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. వ్యక్తిగతంగా స్టాండ్ మార్చుకొని పాత భాషను రక్షించే ప్రయత్నం చేసిండా? వీటన్నిటికి సమాధానం భారతీయ జనతా పార్టీ సమాజానికి చెప్పాలి, తెలంగాణ చెప్పాలి. అందుకే నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆరోపణ, హోంశాఖ మార్చులు అమిత్ షా గారి ఆరోపణ, అగ్రనేత నడ్డా గారి ఆరోపణ, మీ సంజయ్ కిషన్ ఆరోపణలు ఎటువైనాయి, ఏమైనాయి, మీ స్టాండ్ ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ కుటుంబాన్ని, పాత బీఆర్ఎస్ పార్టీని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటి కూడా ఈరోజు సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం అనేది మా వైపు నుంచి ప్రజల ద్వారా ఈ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నా. చేయాలని చెప్పి డిమాండ్ చేసిన స్థాయి బీజేపీ ఎంపీగా నాయకుడు. ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఏప్రిల్తో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్లో 24.20% తగ్గిందని ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. కాగ్ నివేదికలే ఈ వివరాలను వెల్లడిస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఏప్రిల్ వివరాలు వెల్లడించకుండా మేలో జీఎస్టీ ఆదాయంలో రికార్డులంటూ ప్రకటనలు చేస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన ఏప్రిల్ 2025 నెలవారీ కీలక సూచికలను ఆయన పోస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి వాస్తవ ఆర్థిక స్థితిగతులకు పొంతన లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. కూటమి ప్రభుత్వం 2025 ఏప్రిల్లో రాష్ట్రానికి నికర జీఎస్టీ వసూళ్లు 3,354 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని, జీఎస్టీ పెట్టినప్పటి నుంచి ఇదే అత్యధికమని గొప్పలు చెప్పుకుందని మాజీ సీఎం విమర్శించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. పచ్చదనం పెంపొందించి వర్షపాతాన్ని పెంచి చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను సందర్శించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి ఎద్దడితో ఎడారిగా మారకుండా ఉండాలంటే మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. అవి త్వరగా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో త్వరగా 2-3 ఇయర్స్లోనే ఫారెస్ట్లా కనిపిస్తుంది. సో అలా ఇప్పుడు చేస్తున్నాము. ఇక్కడ 9 జోన్స్ ఉన్నాయన్నమాట. 9 జోన్లో మనము ఎక్కడైతే ఇంతకుముందు ఇక్కడ ఏ స్పీసీస్ ఉన్నాయో అవి ఇప్పుడు లేవు. ఇవి వాటిని మేము బయట నుంచి తెప్పించాము. ఆ స్పీసీస్ మళ్ళీ ఎక్కడైతే అవి నేటివో వాటికి మళ్ళీ అవి నేటివ్కి వస్తున్నాయి. అవి అక్కడ మనం ప్లాంట్ చేస్తున్నాం. నేటివ్ అంటే అర్థమైందా? ఏ ప్రాంతంలో ఒక మొక్క ఉందో ఆ ప్రాంతంలో అది ఉంటేనే అది మంచిది. ఆ ప్రాంతంలో నేను వేరెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక చెట్టు పెడితే దాన్ని పెంచడం పెద్ద తలనొప్పి. పైగా అక్కడ ఉన్న నీళ్ళంతా అది తీసుకెళ్ళిపోతుంది, మిగతా చెట్లకి నీళ్ళు మిగలదు. అందువల్ల ఏ ఊరికి తగిన ప్లాంట్ ఆ ఊర్లో పెట్టాలనే ఆ దృష్టితోటే ఈ మియావాకి ఒక జాపనీస్ అతను ఈ టెక్నాలజీని తయారు చేశారు. టెక్నాలజీ అంటే ఎలా ఏం చేయాలనేది చెప్తారనమాట. ఇది గవర్నమెంట్ స్థలం. గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్గా ఉండిన స్థలాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఒక పెద్ద అకాడమీ తయారు చేయాలని. ఆ అకాడమీలోనే మనం నిలబడి ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ భూమిని ఉపయోగించుకొని ఈ అనంతపురం జిల్లాలో పెద్ద ప్రాబ్లం ఏంటి? మీకు వర్షాలు రావు, ఎండిన గాలి, దాంట్లో తేమ ఉండదు, రైటా? తేమ లేని గాలి రావడం వల్ల ఇంకా నీళ్ళని పైకి తీసుకొచ్చేస్తుంది, భూమిలో నీళ్ళు ఉండదు. సో అనంతపురం ఒక రకంగా ఎడారి అయిపోతుంది. తెలుసు కదా మీ అందరికీ. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందారని తెలిపారు. పొలిటికల్ బాసులు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయింది. ఎన్నికలకు ముందు వారి పాలన డిఫరెంట్గా ఉంటుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రైవేటు ఆర్మీలా తయారు చేసి ప్రత్యర్థులపై దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారు. రోజుకు కనీసం 10 తప్పుడు కేసులు పెడుతున్నారు. అరాచక శక్తులు, గోండాలు చేసే పనులు పోలీసులు చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫారం వేసినట్లుంది అని సజ్జల అన్నారు. ఎవరికి హెచ్చరిక చేస్తున్నారు? సంఘ విద్రోహక శక్తులు అంటే నువ్వు వాళ్ళతోనే కలిసి నువ్వు ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపిస్తున్నావు. నువ్వు వాళ్ళనే రోడ్డు మీద వెళ్ళి కొట్టుతున్నావు. ఎవరిని బెదిరిస్తున్నావు? దీన్ని చూసి ఎవడైనా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడాలా? వాళ్ళ కోరిక. కాకి యూనిఫామ్ చూస్తే భయపడాలా? అట్లా కాకుండా నిజాయితీ ఉండే నాయకులందరూ వీఆర్లో ఉన్నారు. ఆఫీసర్లందరినీ వీఆర్లో పెట్టేశారు. నిజాయితీగా ఉండే ఆఫీసర్లు వాళ్ళకి పడని వాళ్ళని పెట్టి ఇది గుంపును తయారు చేశారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ పూర్పును అది కూడా తయారవుతుంది. ఏదో నిర్వీర్యమన్నా అయిపోతుంది పనికిరాని దీని కింద. లేదంటే వాళ్ళు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడా నాకు తెలిసి ఇలాంటివి జరిగినప్పుడు అయితే ఉపేక్షించలే. తక్షణం చర్యలు. ఏపీ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతూ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుంది. మంత్రులు వారికి కేటాయించిన శాఖలపై నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళా మంత్రి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. జూన్ 1న సత్యసాయి జిల్లాలో కలెక్టర్ చేతన్ అధ్యక్షతన సమీక్షా సమావేశానికి మంత్రి సవిత హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ సిఎస్డిటి బొకే అందజేయగా ఆమె కోపంతో ఒక్కసారిగా వెనక్కి విసిరేశారు.
కలెక్టర్ ఎదుటే ఈ ఘటన జరగడంతో అక్కడున్న వారు మంత్రి సవిత తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయితే అదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతుంది. గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో డ్రగ్స్ ముఠాలను నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. 2 డీజేలతో పాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో 70 మంది డ్రగ్స్ పెడ్లర్స్ స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తుంది. 1,25,00,000 రూపాయల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో డ్రగ్స్ ముఠాకు డబ్బులు మళ్లించినట్లు, హైదరాబాద్లో 2 డాక్టర్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నారని వివరించారు. అలాగే గోవాలో ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్న మరో ముఠాపై సూర్యప్రభ ఫార్మా కంపెనీపై దాడులు చేసి భారీగా ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. మంచు విష్ణు కన్నప్ప సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. పిలక గిలక పాత్రలపై బ్రాహ్మణ చైతన్య వేదిక అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ చైతన్య వేదిక సభ్యులు శివలింగానికి అభిషేకం చేశారు. సినిమాలో పిలక గిలక పాత్రలు తీసేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు నిరసన అనంతరం సినిమా విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో బ్రాహ్మణ చైతన్య వేదిక సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలను అడ్డుకుంటామని ప్రకటించారు. సనాతన ధర్మాన్ని మంట గడిపే మంచు మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మంచు విష్ణు, సనాతన ధర్మాన్ని మంట గడిపే మంచు మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మంచు విష్ణు, సనాతన ధర్మాన్ని మంట గడిపే మంచు మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మంచు విష్ణు, సనాతన ధర్మాన్ని మంట గడిపే మంచు మోహన్ బాబు, మోహన్ బాబు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే రీతిలో రాహుల్ మాట్లాడారని, ఇది సరైన పద్ధతి కాదని ఈసీ అసహనం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్సైట్లో ఉన్నట్లు వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికీ మళ్లీ అవే ఆరోపణలు చేయడం తగదని ఈసీ వ్యాఖ్యానించింది. తాజాగా ఈసీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ. లేఖలను బహిర్గతం చేయడం సరైంది కాదని, తప్పించుకోకుండా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరారు. మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటరు జాబితాలను ప్రచురించాలన్నారు. మహారాష్ట్ర పోలింగ్ బూతుల సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని, నిజం చెబితే ఈసీపై విశ్వసనీయత పెరుగుతుంది అని రాహుల్ ఎక్స్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 3 రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరగా ఇవాళ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా ప్రకటన చేయలేదు. అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా గతంలోనూ స్వల్ప అస్వస్థతకు గురై న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో సోనియా గాంధీ చికిత్స తీసుకున్నారు. కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారు. వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి ఆమె ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదని, భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించదని అన్నారు. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జైశంకర్ భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిటన్ ప్రభుత్వానికి జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని, ఉగ్రవాదాన్ని సహించకూడదనే విధానాన్ని భారత్ అనుసరిస్తుందని వివరించారు. చెడుకు పాల్పడే వారిని, దానివల్ల బాధితులయ్యే వారిని సమానంగా చూస్తామంటే తాము ఎన్నటికీ అంగీకరించమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తమ భాగస్వామ్య దేశాలు కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నామని జైశంకర్ తెలిపారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన చర్చలు జరిపినట్లు జాతీయ మీడియా తెలిపింది. Back to India. We've just had a very good meeting with Prime Minister Modi. And I think your visit at this time gives us an occasion to assess our comprehensive strategic partnership, which I believe has strengthened across all sectors in recent times. We've had very regular high-level political and official interactions. But at the outset, let me thank the government of the United Kingdom for the strong condemnation of the barbaric terrorist attack in Pahalgam in the Union Territory of Jammu and Kashmir, and for your solidarity and support to India in the fight. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ఒక్కసారిగా నరి రోడ్డుపై ల్యాండ్ అయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో చోటు చేసుకుంది. కేదార్నాథ్ ధామ్కు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ సాంకేతిక లోపం వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ రుద్రప్రయాగ జిల్లాలోని గుప్తాక్షిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో హెలికాప్టర్లో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడినట్లు ఉత్తరాఖండ్ ఏడీజీలా అండ్ ఆర్డర్ డాక్టర్ వి మురుగేషన్ తెలిపారు. కాగా ఆ హెలికాప్టర్ క్రెస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అయితే అత్యవసరంగా రోడ్డుపై హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో కొంత భాగం డ్యామేజ్ అయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఎటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర కీలక సభ్యుడు మృతి చెందాడు. మరో 10 మంది మావోయిస్టులు భద్రతా బలగాల అదుపులో ఉన్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీలో ఈ నెల 15 నుండి సెప్టెంబర్ 15 వరకు ప్రతిరోజు 114 దేశీయ విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ ప్రకటించింది. ఢిల్లీ విమానాశ్రయ రన్వే ఆధునీకరణలో భాగంగా వీటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో 86 విమానాలను తిరిగి రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. వాటాదారులతో విస్తృత చర్చలు జరిపిన తర్వాత దీనిపై నిర్ణయానికి వచ్చినట్లు డయల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విదేహ్ కుమార్ జైపూరియార్ పేర్కొన్నారు. ఇక్కడ 4 రన్వేలు ఉండగా ప్రయాణికుల కోసం రోజుకు 1450 విమాన సర్వీసులు ఉంటాయి. తాజాగా పలు విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులకు కొంతమేర అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. I am not here to share about cancellations. I am here to share about how things are going to be that much better during the fog season. So this is about upgradation of runway 1028. So 1028 is was required for upgradation because on one side of the runway we didn't have Cat 3B, which is basically used for fog situation for landing. So what we are trying to do is to ensure that
we have got 2 runways available for landing even during Cat 3B, that is the extreme fog situation. Okay. And for that there is a temporary closure of runway 1028, which is going to be from 15th of June. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ పలు జిల్లాల్లో ఒక్కసారిగా కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ కొట్టగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని బోరబండ, అమీర్పేట్, బంజారాహిల్స్లో, మెహదీపట్నం ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై వర్షం నీరు నిలిచింది. వాహనదారులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద ఆగిపోయారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లలో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం వాటిల్లింది.